ట్రంప్ టారిఫ్ల దెబ్బకి ఆసియా మార్కెట్లు కుప్పకూలగా ఆ ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపైన భారీగానే పడింది. బ్లాక్ మండే భయాలు వెన్నాడిన వేళ ఆరంభం నుంచే స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను నమోదు చేస్తున్నాయి. మార్కెట్ల భారీ పతనంపై స్టాక్ మార్కెట్ నిపుణులు సుందర్ రామిరెడ్డితో మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ముఖాముఖి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. స్టాక్ మార్కెట్లపై ట్రంప్ సుంకాల ప్రభావం కొనసాగుతూనే ఉంది. నేడు కూడా స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ దాదాపు 3000 పాయింట్ల నష్టంతో కొనసాగగా నిఫ్టీ 50 దాదాపు 1000 పాయింట్లకు పైగా నష్టంతో కొనసాగుతుంది. అసలు ఈ సుంకాల ప్రభావం ఎన్ని రోజుల పాటు కొనసాగుతుంది, స్టాక్ మార్కెట్లు ఇంతగా పతనమవడానికి కారణాలు ఏంటి, ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లో పరిస్థితి ఏ విధంగా ఉందని తెలుసుకోవడానికి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ స్టాక్ మార్కెట్ నిపుణుడు సుందర్ రామిరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరో తెలుసుకున్నాం. సుందర్ రామిరెడ్డి గారు, అంటే దాదాపు నెల రోజుల నుంచి స్టాక్ మార్కెట్లో ఈ సుంకాల ప్రభావం పడుతూనే ఉంది. ఇంకా ఎందుకు అసలు ఇంత ఘోరంగా, అంటే దాదాపు 3000 పాయింట్లకు పైగా స్టాక్ నష్టపోవడం ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ విధంగా? మనం దీని బ్యాక్గ్రౌండ్ కనుక మనం చూసుకుంటే వరల్డ్ టోటల్ జీడిపి ఆల్మోస్ట్ $105 ట్రిలియన్ ఎకానమీ అండి. వరల్డ్ మొత్తం చూసుకుంటే అందులో అమెరికాలోనే 30 ట్రిలియన్ ఎకానమీ. అది అంటే ఎంత పెద్ద ఎకానమీ మనం ఊహించుకోండి. ప్రపంచం అని అనుకుంటున్నాం కానీ ప్రపంచంలో మేజర్ పార్ట్ అంతా కూడా అమెరికా నుంచే ఉంటుందండి. వాళ్ళ ఇంపోర్ట్సే $3.3 ట్రిలియన్ ఉంటాయి ఇంపోర్ట్స్. అంటే ఇండియా సైజ్ అంతా వాళ్ళ ఇంపోర్ట్స్ ఎలా. అందుకని యాక్చువల్గా అమెరికన్ మార్కెట్ ప్రతి ఒక్కరికి కావాలి. కానీ అమెరికన్స్ ఇప్పుడు దాకా ఇంపోర్ట్స్ అన్ని ఫ్రీగా అలౌ చేస్తున్నారు అండ్ వాళ్ళ ఎక్స్పోర్ట్స్ మీద మాత్రం అన్ని కంట్రీస్ బాగా ట్యాక్స్లు వేస్తూ ఉంది అనమాట. దాంతో అంటే ట్రేడ్ డిఫిసిట్ వచ్చింది ఆ కంట్రీకి. ఫస్ట్ టైం వాళ్ళు దాన్ని ఫిల్ చేద్దాం అనుకుంటున్నారు. అందుకని ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా 180 కంట్రీల్లో జనాలు ఉన్నా లేకపోయినా, అది చిన్న కంట్రీ అయినా పెద్ద కంట్రీ అయినా, ఫ్రెండ్స్ లేదా ఎనిమీ సంబంధం లేకుండా ప్రతి కంట్రీకి కూడా వాళ్ళు యావరేజ్ మీద తక్కువ అంటే 10%, ఎక్కువ అంటే ఆల్మోస్ట్ 50% దాకా ట్యాక్స్లు వేసుకుంటూ వస్తున్నారు. దాని ప్రభావం ఎలా ఉంటుందో మనకు తెలియాలంటే ఎగ్జాంపుల్ చూడండి. అమెరికన్ కంపెనీ నైక్, ఫుట్వేర్ కంపెనీ నైక్, వాళ్ళకి ఒక వియత్నంలోనే ఆల్మోస్ట్ 5.3 lakhs మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారండి. అంటే 5,30,000 మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు వియత్నంలో. వియత్నం మీద 49% ట్యాక్స్ వేశారండి. అంటే ఇప్పుడు అమెరికాలో ఎవరైనా వాళ్ళ కంపెనీయే వాళ్ళు షూ వేసుకుని తిరగాలి అనుకుంటే రేపు ఏప్రిల్ 9th నుంచి అంటే 49% ఎక్స్ట్రా పే చేసుకోవాలి. దాంతో అమెరికన్ లివింగ్ కాస్ట్ ఏ రేంజ్లో పెరిగి ఊహించుకోండి. ఇప్పుడు రేపొద్దున ట్రంప్ అనుకున్న ప్రకారం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కనుక వియత్నం దగ్గర నుంచి అమెరికా కనుక షిఫ్ట్ చేశారనుకోండి నైక్ని, ఈ 5,30,000 మంది ఎంప్లాయీస్ అమెరికాలో ఎవరు వర్క్ చేస్తారు? అది లో వేజ్ శాలరీస్. షాప్ ఫ్లోర్లో కూర్చొని షూ కుట్టుకుంటూ అమెరికన్ ఎంప్లాయీస్ మనం ఊహించలేము. వాళ్ళు ఎవరు వర్క్ చేస్తారు? ఓవర్ నైట్లోని ఈ 5,30,000 మంది ఎంప్లాయీస్ని ఎలా రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నారు? ఈ నైక్ని నమ్ముకొని అందులో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ పరిస్థితి ఏంటి, వాళ్ళ కస్టమర్స్ ఏంటి, వాళ్ళ మార్కెటింగ్ టీమ్ ఏంటిది, ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఇన్బిల్డ్ చేసుకునే నెట్వర్క్ పరిస్థితి ఏంటిది, వీటన్నిటి మీద దారుణమైన ఎఫెక్ట్ పడుతుంది. మనం మాట్లాడుకుంది ఒక నైక్ కంపెనీ గురించే అండి. మిగతా వేల కొద్ది కంపెనీస్ వరల్డ్ వైడ్గా ఇన్ని సంవత్సరాలు బిల్డప్ చేసుకున్న సామ్రాజ్యం మొత్తం కూడా ఈ టారిఫ్ తోటి ఓవర్గా కుప్పగలిపోతుందండి. దాంతో ఒక్కసారిగా ప్యానిక్ డీన్ అయింది. ఓకే అండి, అంటే దాదాపు ట్రంప్ సుంకాలు విధిస్తానని చెప్పి ఆయన బాధ్యతలు స్వీకరించి అంటే అంతకంటే ముందే ఆయన మెజార్టీ పూర్తిగా రాకుండా ఉంటే ట్రంప్ ప్రతీకార సుంకాలు ఉంటాయని ప్రకటించారు. ఆ తర్వాత బాధ్యతలు స్వీకరించగానే సుంకాలు ప్రకటించారు. ఆల్రెడీ 2వ తేదీ నుంచి కూడా కొన్ని సుంకాలు అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు ఒక్కసారి ఎందుకు అంటే సుంకాలు అమల్లోకి వచ్చిన రోజు కూడా ఇంతగా స్టాక్ పరుకోలేదు. ఆ సివియారిటీ అండి, అది సివియారిటీ అనమాట. నువ్వు ఇయర్లీ ఒక 5% పెంచుకుంటూ పోయి ఎనఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి ఛాన్స్ కనిపిస్తే మార్కెట్ దాన్ని అబ్జర్వ్ చేసుకుని స్లోగా రియాక్ట్ అయ్యేది. కానీ సడన్గా పక్కనున్న బంగ్లాదేశ్ మీద 39% అండి, పాకిస్తాన్ మీద 39% అంటే రేపటి నుంచి సడన్గా వస్తువుల రేట్లు పెరగడం అంటే మామూలు విషయం కాదు. అందులో మాస్ ప్రొడక్షన్ ఉన్న ఈ రోజుల్లో చిన్న కంట్రీస్ అడ్వాంటేజ్ ఏమి ఉండదు. కాబట్టి అమెరికన్ మార్కెట్ చిన్నోళ్ళకి దొరకదంత ఈజీగా. అదే టైంలో చైనా లాంటి కంట్రీస్ ఏంటంటే అమెరికా వాళ్ళు ఎంత ట్యాక్స్ చేస్తే వీళ్ళు అంతా ట్యాక్స్ చేస్తున్నారు. అంటే చైనా వాళ్ళు మన 35% వేశారు అమెరికా మీద ట్యాక్స్లు. అంటే ప్రపంచం మొత్తం ఇప్పుడు రెండుగా విడిపోతున్నాయండి. ఒకటి అమెరికాతోటి నెగోషియేషన్ టేబుల్ మీద కూర్చొని అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల జీరో ట్యాక్స్ మీద అమెరికన్ కంపెనీస్ని అలౌ చేయడం ఒక పద్ధతి. రెండోది అమెరికా వాళ్ళు ఎంత ట్యాక్స్ చేస్తే వీళ్ళు కూడా అదే ట్యాక్స్ చేసుకుంటూ అమెరికాకి డి అని ముందు పట్ట రెండో పద్ధతి. ప్రస్తుతానికైతే చైనా అండ్ కెనడా ఈ రెండు మాత్రమే అమెరికా వేసిన ట్యాక్స్లకి ఆపోజిట్లు వీళ్ళు కూడా ట్యాక్స్లు అయితే బీన్ చేశారండి. అంటే వాళ్ళు ప్రతీకార ట్యాక్స్లు బీన్ చేశారు. మిగతా ఏ కంట్రీ వాళ్ళు కూడా ఇంకా రెస్పాండ్ అవ్వలేదండి. అందరు కూడా నెగోషియేషన్ టేబుల్ మీదకి వచ్చేసి మాట్లాడుకుంటున్నారు. కాబట్టి మనకు క్లియర్ పిక్చర్ రావాలంటే ఏప్రిల్ 9th తర్వాత ఎన్ని కంట్రీస్కి వాళ్ళు అనుకున్న ట్యాక్సెస్ కంటిన్యూ అవుతుంది, ఎన్ని కంట్రీస్కి ట్యాక్స్ ఎత్తేస్తారో మనకు తెలియదు. ప్రస్తుతానికి స్టిల్ నెగోషియేషన్ టేబుల్ ఓపెన్ ఉంచారు వాళ్ళు. ఓకే సార్, ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు ఏ విధంగా ఉన్నాయి? మీరు అన్నారు దాదాపు అమెరికా దేశాన్ని ఆధారపడి, అమెరికా ఆర్థిక వ్యవస్థను ఆధారపడి మిగతా ప్రపంచ దేశాలన్నీ కూడా
ప్రభావితం అవుతుందని చెప్పి. ప్రస్తుతం అమెరికా స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉంది, ప్రపంచంలోని మిగతా స్టాక్ మార్కెట్లు ఏ విధంగా? మిగతా అన్ని మార్కెట్స్ పోల్చుకుంటే అమెరికన్ మార్కెట్ చాలా పెద్దదండి. ఆ పెద్ద మార్కెట్ కాబట్టి పెయిన్ కూడా సివియర్గానే ఉంటుంది. జస్ట్ థర్స్డే అండ్ ఫ్రైడే ఆ 2 days మొత్తం 12% కొలాప్స్ అయిందంటే మీరు ఊహించుకోండి సివియారిటీ. 30 trillion ఎకానమీ 12% తాపవటం మామూలు విషయం కాదు. ఇంకా వరస్ట్ ఏంటంటే ఈ రోజు లైవ్లో కూడా అది -4లో ట్రేడ్ అవుతుందండి లైవ్లో కూడా. అంటే ఈ రోజు నైట్ కూడా అమెరికన్ మార్కెట్ నెగిటివ్గా ఓపెన్ కాబోతున్నాయి. కాబట్టి ఇది ఫుల్ స్టాప్ లైన్లో అన్ని కామాలే కనపడుతున్నాయండి. అండ్ ఇంటర్నల్గా ఈవెన్ అమెరికాలో కూడా నిన్న పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తున్నారు వాళ్ళు, అన్ని సంఘాలలో ఒకటైపోయి. అండ్ అలస్కా నుంచి ఒబామా అన్ని స్టేట్స్ వాళ్ళందరూ కూడా ఇది హ్యాండ్స్ అప్ అని చెప్పేసి ర్యాలీ అక్కడ నిర్వహిస్తున్నారు. అంటే అటు ఇంటర్నల్ ప్రెజర్ ఉంది, ఇటు ఎక్స్టర్నల్ ప్రెజర్ ఉంది. అండ్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అందరూ లక్షల కోట్లు లాస్ అవుతున్నారు. మొత్తానికి ఈ ప్యానిక్ మొత్తాన్ని అయితే కొన్ని సంవత్సరాల తర్వాత మనం చూసుకుంటే కనుక అమెరికా ఏకాకి అవటమా లేదా కొత్త స్ట్రాంగ్ అమెరికా తయారవటమా, రెండింటిలో ఏదో ఒకటి జరిగిద్దండి. బట్ ఇప్పుడున్న పాత అమెరికా అయితే ఉండదు ఇంకా. ఓకే అండి, ఇప్పుడు అమెరికాలో ఇంటర్నల్ అంటే ఈవెన్ మాజీ అధ్యక్షుడు ఒబామా కూడా ఖండిస్తున్నారు, మీరు అన్నట్టు అంత యువత కూడా ర్యాలీ తీస్తున్నారు. ఆర్థిక మాంద్యం తలెత్తని కూడా కొంతమంది ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఒకవేళ అమెరికాలో ఆర్థిక మాంద్యం తలెత్తితే ఇంకా ఏ విధంగా ఉండొచ్చు స్టాక్ మార్కెట్ల పరిస్థితి? ఇప్పుడు మార్కెట్ ఫీర్ అదేనండి. ప్రతి కంట్రీలో కూడా ఈ టారిఫ్ పుణ్యమా అంటూ ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నారండి. ఊహించండి, ఎక్కడో అమెరికాలో వాళ్ళు టారిఫ్ పెంచితే ఇక్కడ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఫిషింగ్ పరిశ్రమ అంతా, రొయ్యల పరిశ్రమ అంతా ఆగిపోయినాయండి. 4 రోజుల నుంచి ఏ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా కొంటలేదు. అవి ఎక్కువ రోజులు మనం స్టోర్ చేయలేం కూడా. ఆ లాస్ ఇమీడియట్లీ వీళ్ళు భరించాల్సిందే కదా. అలాగే యాపిల్ వాళ్ళు ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అయిన వాళ్ళ మొబైల్స్ స్పేర్ పార్ట్స్ మొత్తం కూడా ఓవర్ నైట్లోనే 5 separate ఫ్లైట్స్లో వాళ్ళు తరలించిపోతున్నారంటే పెద్ద పెద్ద కార్పొరేట్లు కూడా వణికిపోతున్నారు ఇది ఎంత దూరం పోతుందో అనేది. అందుకని టెంపరీగా అమెరికన్ మార్కెట్ మాంద్యంలోకి వెళ్ళినా కూడా పెద్ద ఆశ్చర్యాల్సిన పని లేదండి. అండ్ జేపీ మార్గన్ క్లియర్గా ఇచ్చేశారు, వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద రిసెషన్ అండ్ 90% ఛాన్స్ ఉందంటున్నారు వాళ్ళు. అందుకని పెద్ద పెద్ద బ్యాంకర్స్ అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా జీడిపి గ్రోత్లు -1లో ఉండబోతున్నాయి. అండ్ ఏ కంట్రీలో అయితే జీడిపి గ్రోత్ +1 or 2% ఉంటుంది అనుకుంటున్నారో అవన్నీ కూడా రిసెషన్లో డ్రాప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అయితే ఇండియా లాంటి కంట్రీస్ బాగా ఎఫెక్ట్ అవుతాయి అంటే మన ఎక్స్పోర్ట్స్ మాత్రం 18% అమెరికా ఉంటుందండి. ఇండియా వెల్ డైవర్సిఫైడ్ ట్రేడింగ్ పార్ట్నర్ అనమాట. 17% మన ఇండియాలో అగ్రికల్చర్ నుంచి వచ్చిందండి గ్రోత్, అది అమెరికాలో 0.9. అందుకని అమెరికన్ ఎకానమీకి మన ఎకానమీకి చాలా తేడా ఉందండి. మనది మ్యానుఫ్యాక్చరింగ్ 25%, అగ్రికల్చర్ నుంచి 17% అండ్ సర్వీస్ నుంచి 50% దాకా వస్తుంది. కాబట్టి మన బ్యాలెన్స్ ఉంది. అమెరికా అలా కాదు, ఆల్మోస్ట్ 85% అచ్చం సర్వీస్ మీద వస్తుంది అనమాట ఆ ఎకానమీకి. అందుకని దానికి ఉన్నంత సివియర్ ఎఫెక్ట్ మనకు ఉండకపోవచ్చు. బట్ స్టాక్ మార్కెట్ ఒక ఎమోషనల్గా వర్క్ చేస్తుంది కాబట్టి, ఫండమెంటల్ చూసుకోదు కాబట్టి, సో టెంపరీగా వరల్డ్ మార్కెట్స్ మొత్తం డ్రాప్ అవుతున్నాయి. గుడ్ బ్యాడ్ వరస్ట్ ఏ స్టాక్స్ అయినా సరే మొత్తం డ్రాప్ అవుతా ఉన్నాయి. అండ్ బెటర్ టు స్టే అవే అనమాట, క్లారిటీ వచ్చేంత వరకు. ఒకసారి క్లారిటీ కనుక వస్తే కనుక అండ్ స్ట్రాంగ్ ఇండియా ఎమర్జ్ అవుతుంది. మామూలుగా ఇలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినప్పుడు కొన్ని స్టాక్ మార్కెట్లు లావాదేవీలు నిలిపేయడం లాంటి ఘటనలు చోటు చేసుకుంటుంటాయి కదా. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎక్కడ దేశాలైనా ఉందా? ఈ పాయింట్ ఆఫ్ టైంలో జపాన్లో ఆల్రెడీ లోవర్ సర్క్యూట్ టచ్ అయిందండి మార్కెట్, అక్కడ ట్రేడింగ్ ఆపేశారు, మళ్ళీ తర్వాత రెజ్యూమ్ చేశారు. అండ్ ఇండియాలో అయితే నిఫ్టీ ప్రస్తుతానికి -4 మీద ట్రేడ్ అవుతుంది కాబట్టి మనకి -10 వచ్చేంత వరకు ఏముండదండి. సో ఇండియాలో ఈరోజు లోవర్ సర్క్యూట్ ఉండకపోవచ్చు, కానీ మెజారిటీ స్టాక్స్ అయితే సర్క్యూట్ బ్రేకర్స్ ఏదైతే 5, 10, 20 అవి మొత్తం టచ్ అవుతా ఉన్నాయి. అండ్ వరల్డ్ వైడ్గా ప్యానిక్ ఉంది కాబట్టి ఈ రోజు నైట్ కూడా అమెరికన్ మార్కెట్ నెగిటివ్లో ఓపెన్ కాబోతుంది కాబట్టి ఫ్యూచర్స్ క్లియర్ ఇండికేషన్ ఇస్తున్నాయి కాబట్టి అండ్ ఆ ప్యానిక్ కొనటం అనేది సహజం. ప్రస్తుతానికి అయితే ఓపెన్ ఎగ్జిక్యూటివ్ లో నడుస్తుంది నిఫ్టీ, టెంపరీగా 1000 పాయింట్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. ఇది చూడాలి ఎంతవరకు సస్టైన్ అవుతుందో లేదు అనేది. మొత్తానికి అయితే ప్రెజర్ అయితే బిల్ట్ అవుతుందండి వరల్డ్ వైడ్గా. ఈక్విటీ వాలటైలిటీ అంటే ఏంటి ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ బ్యాలెన్స్డ్గా ఉండటం ఎంత ఇంపార్టెంటో మనకు అర్థమవుతుంది. ఓకే సార్, అంటే ట్రంప్ నిర్ణయంలో కూడా ఒక దృఢమైన నిర్ణయం లేనట్టు కనబడుతుంది. ఎందుకంటే ఫార్మాకి వేయను అని చెప్పి మళ్ళీ తిరిగి ఫార్మా రంగం ఒకసారి ఊపిరి పీల్చుకుంది. దాదాపు ఎక్కువ 26% ఒకవేళ ట్యాక్స్ అంటే సుంకాలు అంటే గిట్లా అది ఉండదని చెప్పి కూడా ట్రంప్ చెప్పాడు. మళ్ళీ ఉంటుందని చెప్పి కూడా చెప్పాడు. అవును, మరుసటి రోజు. అంటే ఏంటి నిర్ణయాలు ఏమిలా? సో దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళకి క్లారిటీ ఉందండి బ్యాక్గ్రౌండ్లో. టెంపరీ ఏంటంటే ఏదైతే వాళ్ళకి పనికి వస్తుంది అనుకుంటారో సెమీ కండక్టర్, ఫార్మా లాంటివి, వాటి మీద రేర్ మెటల్స్ వీటి మీద మాత్రం మొదట్లో ట్యాక్స్ లేదనుకున్నారు. తర్వాత ఏంటంటే ఏ ఒక్క దానికి ఎగ్జామ్షన్ లేదు, తక్కువ అంటే 10%, ఎక్కువ అంటే 45% ఉండాల్సిందని చెప్పేసి అంటే క్లారిఫికేషన్ ఇచ్చారనమాట. అందుకే మొదట్లో కూడా ఇండియా మీద 27 అన్నారు, తర్వాత క్లారిఫికేషన్ ఇచ్చారు 26 ఉంటుంది అనేది. సో మొత్తానికైతే వాళ్ళకున్న ట్రేడ్ డిఫిషియట్ని ఫిల్ చేసుకుందాం అనుకుంటున్నారు.
ఉన్నారు. వాళ్ళ అప్రోచ్ అంటే వాళ్ళు అనుకున్న పద్ధతి మీద రైట్ అయి ఉండొచ్చు కానీ బట్ స్పీడ్ ఎగ్జిక్యూషన్ అనేది మాత్రం వరస్ట్ థింగ్ ఏంటండి. ప్రపంచంలో ఒక్కసారిగా ప్యానిక్ గురవుతున్నాయి. ఈవెన్ అమెరికాలోనే ఆర్థిక నిపుణులే ఇది మంచి పద్ధతి కాదు సడన్గా ఇలా పుష్ చేయడం అంటున్నారు. అమెరికా వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కలిసి మూవ్ అవటం మంచిదే, ఎందుకంటే సర్వీసెస్ మీద 85% మీద ఎంతకాలం ఉండలేరు. పర్టికులర్గా చైనాలో డీప్ సీక్ వచ్చిన తర్వాత అమెరికా టెక్నాలజీ రంగం మీద ఫస్ట్ టైం అందరికీ డౌట్ వచ్చిందనమాట, ఇది ఫ్యూచర్లో కూడా లీడర్షిప్ ఉంటుందా లేదా అనేది. ఇలాంటి టైంలో వెల్ బ్యాలెన్స్ కోసం కంట్రీ కోసం వాళ్ళు ఎంతకంత మ్యానుఫ్యాక్చరింగ్లోకి డైవర్స్ కావడం తప్పేం లేదు, ఆలోచన మంచిదే. బట్ ఎగ్జిక్యూషన్లో మాత్రం అది ఎంతవరకు సక్సెస్ అవుతుందని చూడాలి. సార్ సాధారణంగా ఉదయం ఒక స్టాక్ మార్కెట్ ప్రారంభమైన తర్వాత మధ్యాహ్నం తర్వాత తిరిగి ఒక్కసారిగా పికప్ కావడం లేదంటే పూర్తిగా తగ్గిపోవడం ఉంటుంది. ఏ ప్రభావం దాని మీద చూపిస్తుంది? ఈరోజు 3000 నష్టంలో ఇప్పుడు కొనసాగుతుంది, అది ఇంకా పడిపోయే ప్రమాదం ఉంటుందా లేకపోతే కోలుకునే అవకాశం ఉంటుంది? ఎక్కువ సార్లు మనకి మార్కెట్ ఏషియన్ మార్కెట్లో లాస్ట్ ఓపెన్ అయ్యే మార్కెట్ మందేనండి. 5:30కే జపాన్ మార్కెట్ ఓపెన్ అవుతుంది అండ్ లాస్ట్లో 9:15కి ఇండియన్ మార్కెట్ ఓపెన్ అవుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది మన వరల్డ్ ప్యానిక్ ఎలా ఉందనేది. మధ్యాహ్నం 1 o'clock యూరోప్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయండి. నెక్స్ట్ క్లూ యూరోప్ నుంచి వచ్చిందనమాట. ఒకవేళ యూరోప్ మార్కెట్ కనుక కోలుకుంటే కనుక ఇండియన్ మార్కెట్ కోలుకునే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఏదైనా కానీ మార్కెట్ కనుక ఫస్ట్ ఓపెన్ అయిన దగ్గర ప్రైస్ గుర్తుపెట్టుకోండి, అది కనుక బ్రేక్ డౌన్ అయితే మోర్ డౌన్ ట్రెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది కనుక సస్టైన్ కనుక అయితే మార్కెట్ పదే పైపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కాబట్టి యూరోప్ మార్కెట్స్ 3 మనకి ఇంపార్టెంట్, ఏషియన్ మార్కెట్ రికవరీ ట్రై చేస్తున్న లేదు ఇంపార్టెంట్, నిఫ్టీ ఓవరాల్గా ఎలా రెస్పాండ్ అవుతుంది ఇంపార్టెంట్. నిఫ్టీ -4 అంటే స్టాక్స్ చూసుకోండి. ఈ రోజు ఎవరి పోర్ట్ఫోలియో అయినా సరే -10 అయిందంటే ఇట్స్ నార్మల్ అనుకోండి, ఎందుకంటే ఎంటైర్ వరల్డ్ మార్కెట్ డ్రాప్ అవుతున్నప్పుడు అలా డ్రాప్ అవడం అనేది మామూలు విషయం అనమాట. సో ఈక్విటీ మార్కెట్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఈ వాలటిలిటీ కామన్ అండి. ఇలాంటి ప్యానిక్లు రోజు వస్తాయంటే లేదు, 10 yearsకి ఒకసారి 20 yearsకి ఒకసారి వస్తాయి. ఊహించండి, అమెరికాలో 20 years తర్వాత కానీ 12% పడలేదు 2 daysలో. అలాంటి యూనిక్ సినారియోలో ఉన్నారు. డెఫినెట్గా ఇలాంటివి బ్లడ్ బాత్ అది మండే కానీ ఫ్రైడే కానీ ఎక్కువ వస్తుంటే ఈసారి మండే వచ్చింది. ఓకే సార్, యూరోప్ మార్కెట్లో బట్టి మధ్యాహ్నం Recovery మార్కెట్ ఏ విధంగా రికవర్ ఉంటుందా, ఇంకా లాస్లోకి వెళ్ళడం అనేది తెలుస్తుంది కదా. అయితే దాదాపు ఈ పక్షం రోజులు అంటే 15-20 days నుంచి 1 month నుంచి చూస్తే యూరోప్ మార్కెట్ల స్టాక్ మార్కెట్ పరిస్థితి ఏ విధంగా ఉంది? అన్ని మార్కెట్స్ లోవర్ అండి, అందులో ఏది లేదు. మన మార్కెట్ అందరికంటే ముందు పడింది. మనదైతే October 1st నుంచి పట్టడం స్టార్ట్ అయింది. దాంతో మనం ఎక్కువ రియాక్ట్ అవ్వలేదు. బట్ అమెరికన్ మార్కెట్ మనతో పోల్చుకుంటే +15లో ఉందండి. ఇప్పుడు అది కాకపోతే అమెరికన్ మార్కెట్ ఇంకా కిందకి వెళ్ళిపోతుంది. కాబట్టి వరల్డ్ మార్కెట్ మొత్తం బ్యాలెన్స్ అప్రోచ్ అవుతున్నాయి. సో వరల్డ్ వైడ్ ఇప్పుడు చూసుకుంటే ఆల్ టైమ్ హై దగ్గర నుంచి ఏ మార్కెట్ అయినా సరే యావరేజ్ మీద 15-20% డ్రాప్ అయింది వరల్డ్ మార్కెట్స్ మొత్తం, ఇంక్లూడింగ్ యూరోప్ కూడా. ఓకే సార్, సాధారణంగా కొన్ని ఎక్స్పోర్ట్ అంటే ఎక్కువగా ఏ తరహా స్టాక్స్ ఎక్కువ పడుతున్నాయి ఈ స్టాక్ మార్కెట్లో? చాలా రకాల స్టాక్స్ ఉంటాయి, ఎక్కువగా ఏవి ప్రభావానికి గురవుతున్నాయి సుంకాల వల్ల? సెంటిమెంట్ వల్ల అన్ని స్టాక్స్ పట్టమే కానీ ఇండియన్ సెంట్రిక్ స్టాక్స్ పెద్దగా ఎఫెక్ట్ ఏమి ఉండదండి. సపోజ్ ఐటీసీ ఉందనుకోండి, అది లీస్ట్ ఫాలో అవుతుంది, ఎందుకంటే అమెరికాతో పెద్దగా ఏముండదు, అంత ఇంటర్నల్ కన్జంప్షన్ ద్వారా. కాబట్టి అందుకని లోకల్గా ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ కావచ్చు, లోకల్గా ఉన్న థీమ్స్ ఏదైనా మనం వాడుకోవచ్చు అండి. లైక్ ట్రాన్స్ఫార్మ్స్, అండ్ పవర్ డిస్ట్రిబ్యూషను అండ్ డేటా సెంటర్స్, ఇలాంటివన్నీ సెంటిమెంటల్గా పట్టం తప్ప రెవెన్యూ పరంగా వాటికి ఎఫెక్ట్ అవుతుంది. కానీ అమెరికాతోటి మనం ఏదైతే డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేస్తుంటామో అవి మాత్రం బాగా ఎఫెక్ట్ అవుతాయండి. ఐటీ ఒకటి, ఫార్మా ఒకటి, టెక్స్టైల్స్, ఫుట్వేర్, జ్యువెలరీ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ అమెరికన్ ఎక్స్పోర్ట్ చేసే వరకు మాత్రం దారుణంగా ఎఫెక్ట్ అవుతాయి. ఒకప్పుడుగా అమెరికన్ మార్కెట్ మాది అని చెప్పేసి గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఏదైతే అమెరికన్ మార్కెట్ రెవెన్యూ ఎక్కువ ఉందో వాటిని టార్గెట్ చేసి షార్ట్ సెల్లింగ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మనకి ఈ టాక్సేషన్ మీద క్లారిటీ కనుక వస్తే మనకు అర్థమవుతుంది. కాకపోతే ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉందండి అండ్ నెగోషియేషన్ టేబుల్ మీద కూర్చుంటున్నారు. డెఫినెట్గా దీనికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తారు. గుడ్ థింగ్స్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ రిడక్షన్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ప్రతి ఒక్కళ్ళు 12 lakh వరకు ట్యాక్స్లు లేవు, కాబట్టి 1,00,000 కోట్లు టేబుల్ మీద ఉంచారు. రెండోది ఇన్ఫ్లేషన్ బాగా తగ్గుతుంది, 3.5% లోయెస్ట్ లాస్ట్ 1 yearలో. అండ్ ఆర్బీఐలో ఇప్పటికే మార్కెట్లో లిక్విడిటీ 2.5 lakh crore పంప్ చేశారండి. అండ్ ఒకసారి రేట్ కట్ చేశారు, ఇంకా 2 times కట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ రియల్ ఎస్టేట్ లాస్ట్ 5 years యావరేజ్ గ్రోత్ 35% అండి. కాబట్టి లోకల్గా ఇష్యూస్ లేదు, బట్ వరల్డ్ వైడ్కి వచ్చిన ప్రెజర్ తట్టుకొని నిలబడుతుందా అంటే చెప్పలేము అవన్నీ. అందుకని టెంపరీగా మార్కెట్తో పాటు వరల్డ్ మార్కెట్తో పాటు నెగిటివ్ రియాక్ట్ అయినా సరే మనం సమ్వేర్ ఎల్స్ 22,000 దగ్గర లేదు 21,000 దగ్గర ఖచ్చితంగా బాటం అవుట్ తీసుకుని ఎక్కువ ఛాన్స్ ఉంది. మొత్తం మీద ప్రపంచం మొత్తం మీద కాతుకుత్త కంఫర్ట్ జోన్లో కూర్చుందంటే ఇండియా. ఏ కంట్రీలో అయినా సరే మెయిన్ కాంపోనెంట్ ఏమొస్తుంది రిసెషన్ వస్తే అంటే ఒకటి ఫుడ్ సెక్యూరిటీ. ఇండియాలో అగ్రికల్చర్లో 20% వరకు మనది వస్తుందండి. మనకు సరిపోగా వేరే కంట్రీలకు హెల్ప్ చేసే స్టేజ్లో కూడా మనం ఉన్నాం. ఫుడ్ సెక్యూరిటీ. 2 ఎనర్జీ సెక్యూరిటీ. ఎనర్జీ కూడా ఈ మధ్య ఇథనాల్ బ్లెండింగ్ డీలింగ్ చేసిన తర్వాత రష్యా వాళ్ళతో టైప్ అయిన తర్వాత ఎనర్జీ సెక్యూరిటీ కూడా వచ్చిందండి. కాబట్టి ఎనర్జీ సెక్యూరిటీ ఉంది ఇండియాకి, ఫుడ్ సెక్యూరిటీ ఉంది. టూ మచ్గా మనం ప్యానిక్ అయ్యే అంత సినారియో కాదు, టెంపరీగా సెంటిమెంటల్గా వరల్డ్ మార్కెట్స్ మొత్తం కొలాప్స్ అవుతున్నాయి. సో మన మీద ఎఫెక్ట్ అవుతున్నాయి. అందుకని ఈ టైంలో గుడ్ బ్యాడ్ అంటే ఏం లేదు, అన్ని సెంటిమెంట్ డ్రాప్ అవుతాయి.
బట్ రికవరీ మాత్రం అమెరికా సెంట్రిక్ లేని మాత్రం త్వరగా రికవరీ ఛాన్స్. ఓకే సార్, ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉంటారు, ఇన్వెస్ట్ అంటే చేయాలనుకున్న వాళ్ళు ఉంటారు, మ్యూచువల్ ఫండ్లో ఉన్న వాళ్ళు ఉంటున్నారు. ఎందుకంటే భారత్లో ఇప్పుడు పొదుపు చేసే వాళ్ళ సంఖ్య పెరిగింది, దానికి స్టాక్ మార్కెట్నే దాన్ని ఎంచుకుంటున్నారు ఒక పెట్టుబడి సాధనంగా. చాలా మంది పెట్టుబడి పెట్టి ఉన్నారు, చాలా మంది నష్టపోతూ ఉన్నారు. ఎలాంటి జాగ్రత్త తీసుకుంటే బెస్ట్ అంటారు? మీరు కనుక కోవిడ్ కన్నా ముందుంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. కోవిడ్ టైంలో నిఫ్టీ 38% డ్రాప్ అయింది. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు నిఫ్టీ డ్రాప్ అవుతుంది, జస్ట్ 16% డ్రాప్ అయింది. దాని మీనింగ్ ఏంటంటే ఇలాంటి పెద్ద పెద్ద ప్యానిక్ సినారియోలో మనం ఎలా హ్యాండిల్ చేసాము, ఆ టైంలో నిఫ్టీ ఎలా బిహేవ్ చేసింది, హిస్టారికల్ డేటాకి వెళ్ళి మనం చార్ట్ కనుక చూసుకుంటే మీకు ఈజీగా అర్థమైంది. వితిన్ 1 year కల్లా మళ్ళీ అంతా రికవర్ అవుతుంది. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన వాళ్ళు యూనిట్ వాల్యూ డ్రాప్ అవుద్దేమో కానీ మీరు భయపడాల్సిన పని ఏం లేదు. ఇంకా స్టాక్స్ అంటే థీమ్ మారుతూ ఉంటుంది. ప్రతి బేర్ మార్కెట్ నుంచి బుల్ మార్కెట్ మారేటప్పుడు థీమ్స్ మారుతూ ఉంటాయండి. అండ్ స్టిల్ ఇండియాలో ఇప్పటికి కూడా లోకల్ ఎఫ్ఎంజీసీ కంపెనీస్ కావచ్చు, పవర్ డిస్ట్రిబ్యూషన్, పవర్ ట్రాన్స్మిషన్ అండ్ న్యూక్లియర్ థీమ్ అండ్ డేటా సెంటర్స్, ఈ థీమ్ స్టిల్ హాట్ అనమాట. అయితే ఆ స్టాక్స్ డ్రాప్ అవ్వంటే డ్రాప్ అవుతాయి, బట్ క్విక్గా రికవర్ అవుతుంది మిగతా వాటితో పోల్చుకుంటే. కాబట్టి ఈ టైంలో వీక్ ఉన్న స్టాక్స్ని డ్రాప్ చేసుకుంటూ పోర్ట్ఫోలియో అలాంటి క్లోజ్ చేసుకుంటూ స్ట్రాంగ్ గ్రోత్ ఉన్న వాటిని ఇండియన్ సెంట్రిక్ థీమ్స్ని బిల్డప్ చేసుకోవడం చాలా బెటర్. ఓకే సార్, చివరిగా ఒక ప్రశ్న. దాదాపు కోవిడ్ తర్వాత మన స్టాక్ మార్కెట్ బాగా బుల్ వెళ్ళింది. ఆ తర్వాత గత అక్టోబర్ నుంచి కూడా బేర్ మార్కెట్గా ఉంది. ఆ కోవిడ్ తర్వాత పికప్ అయింది, ఎంత శాతం పికప్ అయింది? అక్టోబర్ నుంచి ఎంత శాతం పడిపోయింది? దానికి సంబంధించి జస్ట్ అంచనాగా. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ 30% గ్రో అయిందండి 5 years కంటిన్యూస్ గా. టోటల్ సెక్టర్ 30%. కొన్ని స్టాక్స్ అయితే ఈవెన్ 5x 10x కూడా వెళ్ళిపోయినాయి ఆ టైంలో. అంటే డ్రాప్ అయింది మొత్తం ఆల్ టైమ్ హైలో చూసుకుంటున్నాను 25% అండి యావరేజ్ మీద. 25% అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు కూడా. అంటే 1 year గెయిన్స్ మనం లాస్ అయ్యాం అంతే యావరేజ్ చెప్పాలంటే. నిఫ్టీ జనవరి టు జనవరి చూసుకుంటే కనుక 9% ప్లస్లో క్లోజ్ అయ్యామండి. ఈ సంవత్సరం ప్రస్తుతానికైతే మాత్రం -8% దగ్గర ఉన్నాం. జనవరి నుంచి తీసుకుంటే -8లో ఉన్నాం. స్టాక్ మార్కెట్ ఎవ్రీ ఇయర్ యావరేజ్ మీద 50% పట్టడం అనేది ఏదో ఒక రీజన్తో నార్మల్ థింగ్ అండి. ఇప్పుడు వచ్చిన డ్రాప్స్ మాత్రం 5 years ఒకసారి వచ్చే డ్రాప్. బహుశా కోవిడ్ అప్పుడు వచ్చిన 38% డ్రాప్ కదా, అలాంటి వాటితో మనం కంపేర్ చేసుకోవచ్చు, ఎందుకంటే అదే ప్యానిక్ ఉంది కాబట్టి. అయితే ఈ ప్యానిక్ ఆగుతుందా లేదా అని మనం టెంప్టెడ్గా చెప్పలేమండి, ఎందుకంటే ప్రెజర్ అమెరికా నుంచి వచ్చింది. ఆ మార్కెట్లు స్టేబుల్ అయ్యేంత వరకు మిగతా మార్కెట్ స్టేబుల్ గురించి మనం థింక్ చేయలేము. ఓకే, రెండోది మార్కెట్ ఇప్పుడు కన్సాలిడేషన్ ఫేజ్కి వెళ్ళిపోద్ది ఒకవేళ రికవరీ ట్రై చేసినా సరే. అంటే దివాళీ టైంకల్లా మార్కెట్ పడకుండా కనుక అది ఆగిపోతే కనుక రికవరీ ట్రై చేసే ఛాన్స్ ఉంది. ఒకటైతే నిజం, సెక్టర్స్ మొత్తం రొటేషన్ జరుగుతుంటాయండి. ఇంతకుముందు ఏదైతే ఆల్ టైమ్ హైలు చూసిన స్టాక్స్ మళ్ళీ తిరిగి ఆల్ టైమ్ హైకి రావాలంటే 4-5 years పడతాయండి. త్వరగా రికవరీ అయ్యేది మాత్రం ఖచ్చితంగా ఇండెక్స్లే. కాబట్టి సేఫ్టీ పోర్ట్ఫోలియో మీరు బిల్డప్ చేసుకోవాలంటే ఒకటి మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్లో పెట్టుకోవటం ఒక పద్ధతి, రెండోది ఇండెక్స్ ఫండ్స్లో ఈటీఎస్లో పెట్టుకోవటం రెండో పద్ధతి. స్టాక్ స్పెసిఫిక్ ఏమవుతుందంటే నిఫ్టీ పడింది 4% ఈరోజు, కానీ స్టాక్స్ 15 to 20% పడ్డ ఈరోజు 100లో ఉన్నాయి. అందుకని స్టాక్స్లో వాలటిలిటీ ఉంటుందనే విషయం మనకు ముందే తెలియాలి. అందుకని రిటైలర్స్ ఎవరైనా ఉంటే స్టాక్స్ని క్లోజ్ చేసుకుని అన్ని మ్యూచువల్ ఫండ్స్ వీటిలో పెట్టుకోవడం వల్ల ఏంటంటే సేఫ్టీ చూసుకోవచ్చు. అవన్నీ రీబ్యాలెన్స్ అవుతాయి కాబట్టి మనకు సేఫ్టీగా ఉంటుంది. మొత్తానికి ఈక్విటీ మార్కెట్ వాలటిలిటీ అసెట్ అండి. ఇలాంటి అటాక్స్ 2-3 ఏళ్ళకి ఒకసారి జరుగుతూనే ఉంటే అండ్ బీ ప్రిపేర్డ్, అది ఏదో ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. స్టాక్ మార్కెట్లో ఈ ప్రభావం అనేది అమెరికా నుంచి వచ్చింది కాబట్టి అమెరికాలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడిన తర్వాతనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్లు కూడా ఒక స్టేజ్కి వస్తాయని చెప్పి కూడా స్టాక్ మార్కెట్ నిపుణులు సుందర్ రామరెడ్డి చెప్తున్నారు. ఓవర్ టు యూ.